మాఫియా అంటే డ్రగ్ డీలింగ్, గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్ చేస్తుంటారని మనం విని ఉంటాం. స్విట్జర్లాండ్లో ఉన్న ఒక మాఫియాకి ఎక్కడో శ్రీలంకలో మారుమూల ప్రాంతంలో చదువుకుంటున్న ఒక అమ్మాయికి సంబంధం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మన ఊహకి అందని కనెక్షన్ ఈ కేసులో ఉంది. అదేంటో వీడియోలో చూద్దాం. బయట జరుగుతున్న క్రైమ్ స్టోరీస్ ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ అవేర్నెస్ అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ కథ విద్య అనే ఒక అమ్మాయి గురించి. విద్య శ్రీలంకలో మంకులం అనే గ్రామంలో 25 నవంబర్ 1996న శివలోక్నాథన్ ఇంకా సరస్వతి అనే ఒక జంటకి 3వ సంతానంగా జన్మించింది. ముగ్గురులోకి చిన్న పిల్ల అవ్వడంతో చాలా గారాబంగా పెంచారు. అండ్ తన చదువులో చాలా షార్ప్. తనకి వాళ్ళ అక్కే అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళ అక్క స్కూల్ మధ్యాహ్నం 2 గంటలకి వదిలేస్తారు అండ్ తన స్కూల్ మధ్యాహ్నం 12 o'clockకి వదిలేస్తారు. అయినా కూడా వాళ్ళ అక్క కోసం 2 గంటలు స్కూల్లోనే వెయిట్ చేసి వాళ్ళ అక్కతో కలిసి ఇంటికి వస్తుంది. విద్య తన 6th స్టాండర్డ్ వరకు నల్లారు విద్యాలయంలో చదువుకుంది. ఆమె ఫ్యామిలీ 2010లో తమ నేటివ్ ప్లేస్ అయిన పొంగుడు అనే విలేజ్కి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయ్యారు. తరువాత విద్య వాళ్ళ అక్క వువూనియాలో ఒక యూనివర్సిటీలో చదువుకుంటుంది. విద్య ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హై స్కూల్కి రోజు సైకిల్ పైన వెళ్ళొచ్చేది. పెద్దయ్యాక ఎలా అయినా జర్నలిస్ట్ అవ్వాలి అనేది తన లైఫ్ అంబిషన్. అండ్ తనకి డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకొని దానికి కుట్టి అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకునేది. ఇలా సంతోషంగా గడుస్తున్న టైంలో విద్యా జీవితంలో May 13, 2017లో ఒక సంఘటన జరిగింది. విద్య రోజు మార్నింగ్ 7:30కి సైకిల్ పైన స్కూల్కి వెళ్ళేది. అండ్ తన పక్క స్కూల్లోనే చదువుతున్న 2 ఫ్రెండ్స్ ఎవరైతే తన ఇంటి ఏరియాలో ఉంటారో వాళ్ళు ముగ్గురు కలిసి రోజు స్కూల్కి సైకిల్ పైన వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళు రాలేను అని చెప్పారు. ఇన్ జనరల్ వాళ్ళ ఫ్రెండ్స్ రానప్పుడు వాళ్ళ అన్నయ్య అయిన నిశాంత్ తనని బైక్ పైన స్కూల్లో డ్రాప్ చేసేవాడు. కానీ ఆ రోజు నిశాంత్కి వేరే పని పడడం వలన తిను ఒక్కతే స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 3 అయినా ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ అమ్మ చాలా కంగారు పడిపోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు నిశాంత్కి మధ్యాహ్నం 3 అయినా చెల్లి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పింది. దాంతో ఇద్దరు కలిసి స్కూల్కి బయలుదేరి అక్కడ విచారణ మొదలు పెట్టారు. టీచర్స్ అసలు ఈ రోజు విద్య స్కూల్కే రాలేదు అని చెప్పేసరికి వీళ్ళిద్దరూ షాక్ అయ్యారు. వాళ్ళ చుట్టాలమ్మాయి స్కూల్ పక్కనే బొటిక్ పెట్టుకుంది. విద్య రోజు స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు ఆమెని పలకరించేది. ఆమెని కూడా అడిగితే అసలు ఈరోజు విద్య కనిపించలేదు అని చెప్పింది. అండ్ దాంతో కంగారు పడి స్కూల్కి ఇంటికి మధ్య ఉన్న 2 కిలోమీటర్లు వెతకడం స్టార్ట్ చేశారు. విద్య స్కూల్కి వెళ్లకుండా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ రిలేటివ్స్ తో కూడా కనుక్కుంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు అని తెలిసింది. దాంతో ఈవినింగ్ 6 o'clockకి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి విద్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. దానికి పోలీసులు మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసి ఉంటుంది, వాళ్ళతోనే వెళ్ళిపోయి ఉంటుంది అని అన్నారు. దానికి వాళ్ళ అమ్మ నా కూతురు అటువంటిది కాదు, ఏదైనా చేసి మీరే నా కూతుర్ని ఎలాగైనా కనిపెట్టాలని ప్రాధేయపడింది. కానీ వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదని ఆమెకు అర్థమైంది. అదే టైంలో నిశాంత్ మరియు అతని స్నేహితులు గ్రామ ప్రజలతో కలిసి తన చెల్లిని వెతకడం ప్రారంభించారు. ఆ రాత్రి హోరున వర్షం. ఇక పొద్దున వెతుకుతాం అని చెప్పి గ్రామస్తులు ఇళ్లకు బయలుదేరారు. ఆ రాత్రి ఆ తల్లి కొడుకులు తమ విద్య ఆ వర్షంలో ఎక్కడ చిక్కుకుందో తెలియక నరక యాతన అనుభవించారు. నెక్స్ట్ డే మార్నింగ్ కాస్త వర్షం తక్కువ అవగానే నిశాంత్ స్కూల్ కి ఇంటికి మధ్య ఉన్న 2 కిలోమీటర్లు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ ఈసారి తనతో పాటు విద్య పెంచుకున్న కుక్క పిల్లని తీసుకుని వెళ్ళాడు. మార్నింగ్ 5 o'clockకి ఆ కుక్క విద్య యొక్క షూని తీసుకువచ్చి నిశాంత్ దగ్గర పడేసింది. ఆ షూని చూసిన తర్వాత నిశాంత్ షూని పట్టుకుని కుక్క వెనకాల ఫాలో అవుతూ వెళ్ళాడు. అలా వెళ్తున్న వాళ్ళకి విద్య మరొక షూ, విద్య సైకిల్ కనిపించింది. మరికొద్ది దూరంలో విద్య స్కూల్ బ్యాగ్ కూడా పడి ఉండడాన్ని గమనించారు. ఇదంతా చూసి కంగారు పడి కాస్త ముందుకు వెళ్లి చూస్తే ఒక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర విద్య అండ్రెస్ అయి డెడ్ బాడీలా పడుంది. అండ్ తన చేతుల్ని తన స్కూల్ టైతోనే వెనక్కి విచ్చి కట్టేశారు.
తన కాళ్ళని స్ప్రెడ్ చేసి ఒక కాల్ని తన స్కూల్ రిబ్బన్తో చెట్టు కట్టేసి ఇంకో కాల్ని తన స్కూల్ బెల్ట్తో ఇంకో చెట్టు కట్టేశారు అండ్ తన నోట్లో అండర్ గార్మెంట్స్ని కుక్కారు. అంతేకాకుండా తన ఒంటి మీద మోక మీద అన్ని ఘాట్లే. ఇదంతా చూసిన వాళ్ళ అన్నయ్య నిశాంత్ ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. అయినా కూడా పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తన మొబైల్ తీసి 119 ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేశారు. హయ్యర్ అఫీషియల్స్ కనెక్ట్ అవ్వడంతో జరిగిందంతా చెప్పాడు. వెంటనే హయ్యర్ అఫీషియల్స్ పోలీసులని స్పాట్ కి పంపించారు. వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ 11 అయింది. అప్పట్లోపు ఊర్లో వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ గుమిగూడి ఉన్నారు అండ్ వాళ్ళు రాగానే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అదే రోజు పోలీసులు స్నిప్పర్ డాగ్ సాయంతో అదే ఊరికి చెందిన ఇంద్రకుమార్, జయకుమార్, తవ్ కుమార్ అనే ముగ్గురు నేరస్తులను పట్టుకున్నారు. 15వ తారీఖున విద్య అంత్యక్రియలు జరిగాయి. ఆ తరువాత పోలీసులు ఇంకో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ 5గురిని తమకు అప్పచెప్పమని ఊరు ప్రజలు పోలీసులను డిమాండ్ చేశారు. కానీ వీటన్నిటికీ సూత్రధారి అయిన ఒక వ్యక్తిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతని పేరు స్విస్ శశికుమార్. అతన్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణం బేసిక్ గా తనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ధనబలం. కానీ ఈ విషయం తెలిసిన ఊరి ప్రజలు శశికుమార్ ని నండి బజార్ లో కరెంటు స్తంభానికి కట్టి కొట్టడం స్టార్ట్ చేశారు. శశికుమార్ ని ఊరు ప్రజలు కొడుతున్నారన్న సంగతి డిప్యూటీ మినిస్టర్ కి తెలిసి ఆ ప్లేస్ కి వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి శశికుమార్ ని పోలీసులకు అప్పగించేలా చేశారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత శశికుమార్ ని పోలీసులు వదిలేశారు. శశికుమార్ బయటికి వచ్చిన తర్వాత యాజ్ పర్ హిస్ ప్లాన్ స్విట్జర్లాండ్ కి పారిపోవడానికి ట్రై చేస్తుండగా మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసుకి డైరెక్ట్ గా సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఆ 9 మందిలో 3 మాత్రం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, రవి, సెంథిల్, ఇంద్రకుమార్. ఈ ముగ్గురికి ముందు నుండే విద్యా కుటుంబం పైన పగ ఉంది. సరైన టైం దొరికినప్పుడు వీళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూశారు. ఈ ముగ్గురికి ఒక దొంగతనం కేసులో శిక్ష పడింది. ఈ కేసులో విద్య వాళ్ళ మదర్ సరస్వతియే వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఇందువల్లే ఎలాగైనా వీళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. మిగిలిన వాళ్ళల్లో ముఖ్య సూత్రధారి స్విస్ కుమార్, శశిధర్. బేసిక్ గా వీళ్ళిద్దరు అన్నదమ్ములు. స్విస్ కుమార్ యొక్క బామ్మర్ది పేరు పెరియతంబి. స్విస్ కుమార్ ఈ ప్లాన్ అంతా ఆల్రెడీ తమ బామ్మర్దికి చెప్పేశాడు. పెరియతంబి అంతకు ముందే విద్య వెంబడి పడి ఐ లవ్ యూ అని చెప్తే విద్య చెప్పు తీసుకుని కొట్టింది. ఆ కోపంతో అతను రగిలిపోతున్నాడు. స్విస్ కుమార్ బేసిక్ గా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతనికి స్విట్జర్లాండ్ లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది. దానివల్ల అతనికి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇతను ఆడవాళ్ళ విషయంలో చాలా డేంజరస్. చిన్న పిల్లల్ని రేప్ చేసి వీడియో తీసి ఒక రేట్ కి అడల్ట్ వెబ్సైట్స్ కి అమ్మేవాడు. అప్పుడే అతనికి ఈ డీల్ వచ్చింది. దీనికోసమే స్విట్జర్లాండ్ నుంచి స్విస్ కుమార్ శ్రీలంకకి వచ్చాడు. అప్పటి నుండి అతనికి విద్య పైన కన్ను పడింది. వెంటనే వాళ్ళ తమ్ముడికి ఇంకా బామ్మర్దికి చెప్పి పని మొదలు పెట్టాడు. బేసిక్ గా స్విస్ కుమార్ కి ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన వీడియో కావాలి. దానికోసం ఆల్రెడీ ఆ కుటుంబం పైన ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ముగ్గురిని ఇంకా పెరియతంబి ఫ్రెండ్స్ ని కూడా ఈ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన మీటింగ్స్ అన్ని లోకల్ కళ్ళు దుకాణం షాప్ దగ్గర జరిగాయి. బేసిక్ గా 11th రోజున వాళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారు. కానీ విద్యని తన ఫ్రెండ్స్ తో చూసి వదిలేశారు. 12th న విద్య స్కూల్ కే రాలేదు అండ్ 13th న తన ఒక్కతే వీళ్ళకు ఒంటరిగా చిక్కింది. వీళ్ళందరూ ఆల్రెడీ తాగిన మత్తులో ఉన్నారు. స్కూల్ కి వెళ్తున్న విద్యని రోడ్డు మధ్యలో ఆపి పాడుబడ్డ బిల్డింగ్ కి తీసుకెళ్లారు. విద్య పెనుగులాడడం మొదలు పెట్టింది. తన చేతుల్ని విచ్చి స్కూల్ టైతో కట్టేసి తన 2 కాళ్ళని చెట్లకు కట్టేసి తన అండర్ గార్మెంట్స్ తోనే అరవకుండా నోట్లో కుక్కేశారు. ఇదంతా స్విస్ కుమార్ షూట్ చేస్తుండగా ఒకరి తర్వాత ఒకరు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. మార్నింగ్ 7:45 కి స్టార్ట్ చేస్తే 11 దాకా, అంటే ఆల్మోస్ట్ ఒక 3 hours. దీంతో ఆ అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయింది. 11 o'clock కి అంతా అయిపోయాక వాళ్ళు రిటర్న్ వెళ్తుంటే ఆ అమ్మాయిని పరిశీలిస్తే నోట్లో క్లాత్ కుక్కడం వల్ల ఊపిరాడక చనిపోయిందని అర్థమైంది. ఈ షూట్ చేసిన వీడియోస్ అన్ని స్విస్ కుమార్ ఆల్రెడీ ఉన్న ఒప్పందం ప్రకారం ఆ కంపెనీకి డ్రైవ్ లో అప్లోడ్ చేసి పంపించేశాడు. పోలీసులు స్విస్ కుమార్ ని అరెస్ట్ చేసినప్పుడు ఈ వీడియోస్ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. స్విస్ కుమార్ తనకున్న డబ్బు బలంతో DNA రిపోర్ట్స్ ని కూడా తారుమారు చేశాడు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి కూడా 2 కోట్ల లంచం ఇవ్వడానికి కూడా ట్రై చేశాడు. కోర్టులో సాక్షులను విచారించగా వీళ్ళందరూ కళ్ళు దుకాణం దగ్గర కూర్చొని ఏవేవో గుసగుసలాడేవాళ్ళని చెప్పి కళ్ళు దుకాణం ఓనర్ సాక్ష్యం చెప్పాడు. ఇంకొక సాక్షి శశిధర్, చంద్ర, కరు, శశికుమార్. ఈ 4 స్కూల్ కి వెళ్లి వస్తున్న విద్యని ఒక రోజు నక్కి చూస్తూ ఫాలో అవుతున్నట్లుగా తను గుర్తించానని చెప్పాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే 13 years old మణివన్నన్ తన ఫ్రెండ్ సైకిల్ మీద అదే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్ ఆ ఏరియా వచ్చినప్పుడు తన సైకిల్ కి పెడల్ లేకపోవడం కారణంగా సైకిల్ తొక్కుతున్న వ్యక్తి ఒక చెప్పు స్లిప్ అయి కింద పడింది. వెనుక కూర్చున్న మణివన్నన్ సైకిల్ పై నుండి కిందికి దిగి కింద పడిన చెప్పు కోసం కాస్త వెనక్కి పరిగెత్తాడు.
అప్పుడు అతనికి పక్క నుండి ఒక అమ్మాయి ములుగుతున్న శబ్దం వినిపించింది. అదేదో దయ్యం అరుపులా ఉంది అనుకుని అక్కడ నుండి పారిపోయాడు. అంతేకాకుండా ఆ బాబు కొంచెం దూరంలో రవిమామను కూడా చూశానని చెప్పాడు. అండ్ రవిమామ ఆ రోజు ఎల్లో షర్ట్ వేసుకున్నానని కూడా చెప్పాడు. సేమ్ అలాగే బాలచంద్ర అనే ఒక వ్యక్తి సెంధిల్ ఇంకా రవిని కూడా ఆ స్పాట్ లో చూశానని చెప్పాడు. కోర్టు ఈ 9 మందిలో గుహనాథన్ ఇంకా ఇంద్ర కుమార్ బేసిక్ ఈ ఇద్దరు వ్యక్తుల్ని నేరస్తులుగా నిరూపించడానికి సరైన సాక్ష్యాలు లేకపోవడం కారణంగా వదిలేసింది. అండ్ మిగిలిన 7గురికి ఉరి శిక్ష విధించింది. వీళ్ళందరూ కలిసి విద్యా ఫ్యామిలీకి 10 lakhs పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ సిచ్యుయేషన్ వల్ల విమెన్ సేఫ్టీ పట్ల సొసైటీ పరంగా, గవర్నమెంట్ లెవెల్లో లేదా వ్యక్తిగతంగా దీని యొక్క ఇంపార్టెన్స్ ని హైలైట్ చేసింది. అండ్ నిందితులకి ఇమ్మీడియట్ గా శిక్ష పడడంతో జ్యుడిషియరీ సిస్టమ్ యొక్క పవర్ ని చూపించింది. అండ్ విద్యా కేసు అప్పుడు బయట చాలా నిరసనలు ఇంకా డిబేట్స్ కూడా జరిగాయి. విద్యకు జరిగిన సంఘటనకి సమాజం ప్రతిస్పందనగా పెద్ద ఎత్తున నిరసనలు ఇంకా వాదనలు చేసింది. ఇది బేసిక్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనల్ యూనిటీ ఇంకా హార్మనీ యొక్క ఇంపార్టెన్స్ ని హైలైట్ చేసింది.